మీరు వినే ఉంటారు అన్న వస్త్రాలకు పోతే ఇక ఉన్న వస్త్రాలు పోయినాయి రా అని. ఆ ల్యాండ్ను మేము డెవలప్ చేస్తాం. బోయినపల్లి హర్షవర్ధన్ దొరికిందే సందు. ఇక కోతి కొబ్బరి చిప్పు దొరికితే ఎట్లా చేస్తారు? 1800 మంది ఇప్పుడు ఇందులో ఆల్రెడీ ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ పెద్ద మోసం ఏందో మీరు అబ్జర్వ్ చేయండి. మీరు వినే ఉంటారు అన్న వస్త్రాలకు పోతే ఇక ఉన్న వస్త్రాలు పోయినాయి రా అని. ఇగో ఈ వాసవి ప్రాజెక్టుల్లో ముచ్చట కూడా గట్లే ఉన్నది. ఈ ఆఫీస్ పేట్ దగ్గర ఇగో మీరు చూడొచ్చు, ఇట్లా అద్భుతమైన ఒక లేక్ వ్యూ సిటీని వీళ్ళు నిర్మించబోయినారు. ఇక ఇంత అద్భుతంగా మీకు ఫోటోలో చూస్తేనే అర్థమైపోతుంది. కానీ ఇదంతా కూడా ఇక ఎక్కడికక్కడ కట్టుదిట్టమై ఆగిపోయింది. కారణం ఏందో అనుకునేరు, కేవలం ఒక 2 ఎకరాలు చేసిన పని ఇదంతా కూడా. ఏంటంటే ఈ శ్రీ సాయిరాం ప్రాజెక్టులు అనేటోళ్ళు ఇక్కడ ఉన్న ల్యాండ్ని అంతా కూడా తీసుకున్నారు. ఈ ప్రాజెక్ట్స్ వాళ్ళు తీసుకొని ఆ ల్యాండ్ను మేము డెవలప్ చేస్తాం, బాగా చేస్తాం, ఆడ బిల్డింగులు కడతాం, మొత్తం దీని రూపురేఖలు మార్చేస్తామని చెప్పి గవర్నమెంట్ దగ్గర పర్మిషన్ తీసుకున్నారు. తీసుకున్నప్పుడే ఆ ల్యాండ్ పక్కనే ఆ ప్రాజెక్టు వాళ్ళు ఏదైతే ల్యాండ్ సేకరించారో దాని పక్కనే దాని సమీపంలోనే 1-2 ఎకరాలు ఒక ఆయన కలిగి ఉన్నాడు. ఆయన పేరు బోయినపల్లి హర్షవర్ధన్, ఆ ల్యాండ్ ఓనర్ పేరు. ఆయన ఏం చేసిండు, ఎట్లాగో గొప్ప ప్రాజెక్టే, మంచి ప్రాజెక్టే మీరు ఇక్కడ కట్టబోతా ఉన్నారు, నా ల్యాండ్ను కూడా డెవలప్ చేయండి. మళ్ళీ చెప్తున్నా, నా ల్యాండ్ను కూడా డెవలప్ చేయండి, అంటే నా ల్యాండ్ను కూడా మీ యొక్క ప్రాజెక్ట్లో భాగం చేసుకోండి అని ఆయన ల్యాండ్ను ఈ శ్రీ సాయిరాం ప్రాజెక్ట్స్ వాళ్ళకి అప్పచెప్పిండు. డెవలప్ చేయడం అని మాత్రమే అప్పచెప్పిండు. అంటే డెవలప్ చేసిన తర్వాత ఇంత ప్లాట్స్ ఇవ్వడమా లేకపోతే ఇంత పర్సెంటేజ్ ఇవ్వడమా ఏదో ఒకటి జరుగుతుంది. ఆయన ఇక్కడ ల్యాండ్ను మొత్తం అమ్మేలే, ఓనర్ ఆయన్నే. బట్ దీన్ని బాగు చేయి డెవలప్ చేయనే బాధ్యత మాత్రమే శ్రీ సాయిరాం అనే ప్రాజెక్ట్స్ వాళ్ళకి అప్పచెప్పిండు. ఇక వాడేం చేసిండు, ఇక దొరికిందే సందు, ఇక కోతి కొబ్బరి చిప్పు దొరికితే ఎట్లా చేస్తారు అట్లా ఇక ఆ ల్యాండ్ను కూడా వాళ్ళదే, అంటే ఈ శ్రీ సాయిరాం ప్రాజెక్ట్స్ వాళ్ళదే అన్నట్టు చూపెట్టుకొని ఇక వాసవోళ్ళకి అప్పచెప్పిండు వాడు. ఇక వాసవోళ్ళు ఏం చేసిరు, రేరా దగ్గర పర్మిషన్లు తీసుకున్నారు. ఏమని తీసుకున్నారు, ఇగో మా ఇక్కడ ఒక పెద్ద కన్స్ట్రక్షన్ జరుగుతుంది లేక్ వ్యూ సిటీ, దీన్ని మేము జనాలకు అమ్మాలనుకుంటున్నాం, ఇక్కడ ప్లాట్స్ అవన్నీ కూడా ఫ్లాట్స్ కట్టి మంచి భవనాలు నిర్మించని భాష వాళ్ళు డిసిషన్ తీసుకున్నారు. ఇక మరి వీళ్ళిద్దరు బాగానే ఉన్నారు. ఇక రెండు దొంగలు ఊర్లు పంచుకున్నట్టు శ్రీ సాయిరాం ప్రాజెక్ట్స్ బాగానే ఉంది, ఇటు ఏం ఎంక్వైరీ చేసిరా లేదా తెలియదు వీళ్ళు, ఈ వాసవోళ్ళ కథ బాగానే ఉంది. మరి ఇప్పుడు నష్టపోయేది ఎవరు, ఓనర్ నష్టపోతాడు కదా. డెవలప్ చేయమని ఇచ్చిన పేరుతోటి తీసుకున్న ల్యాండ్నేమో ఏకంగా మొత్తం అంతా డాక్యుమెంట్లు తారుమారు చేసి ఈ శ్రీ సాయిరాం ప్రాజెక్టులు వాసవులకు అప్పచెప్పాడు. ఓనర్ ఊకుంటాడా, ఇప్పుడు కోట్లకు కేసేసిండు. అది ఏడుదాకా వచ్చిందో చూడండి. 1800 మంది ఇప్పుడు ఇందులో ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసి ఉన్నారు. మొత్తం అన్నీ కూడా ఆగిపోయినాయి. ఈ ట్రిబ్యునల్ ఒకటే ఆర్డర్ ఇచ్చింది, మళ్ళీ దీంట్లో ఎవరు కొనొద్దు, ఇప్పుడు ఏం పెట్టుబడులు పెట్టొద్దు, ఇంకా దీంట్లో ముందుకు పోవద్దని చెప్పి క్లియర్గా గైడెన్స్ ఇచ్చింది. మరి ఈ ముచ్చట 1800 మందికి తెలుసా లేదా కూడా తెలియదు, ఇంకా కనీసం వాళ్ళదాకా ఈ ముచ్చట పోయిందా కూడా లేదు తెలియదు. అటువంటి పరిస్థితి వచ్చింది. ఇవాళ కేవలం ఆ 1-2 ఎకరాలు చేసిన పని ఇది. ఎప్పుడైనా కూడా ఇప్పుడు ఇక్కడ పెద్ద మోసం ఏందో మీరు అబ్జర్వ్ చేయండి. ఈ శ్రీ సాయిరాం ప్రాజెక్ట్స్ వాళ్ళు ఏమో కడతారట, ఇక్కడ బిల్డింగులు కట్టడానికి ఇక్కడ డెవలప్ చేయడానికి పర్మిషన్ తీసుకున్నారు. వాసవి గ్రూప్స్ వాళ్ళు ఏమో దాన్ని అమ్మడానికి పర్మిషన్ తీసుకున్నారు. రేపన్న నాడు ల్యాండ్ విషయంలోనో ఫ్లాట్స్ విషయంలో ఏదన్నా తేడా వస్తే ఇప్పుడు కట్టడానికి పర్మిషన్ తీసుకున్నోడి దగ్గరికి పోవాలా జనాలు, లేకపోతే అమ్మడానికి పర్మిషన్ తీసుకున్నోడి దగ్గరికి పోవాలన్నా? పర్మిట్ ఒకటి పేరు మీద, అమ్మే పేటెంట్ రైట్స్ ఒకటి మీద ఉంటే ఎక్కడన్నా అంటే ఎట్లుందంటే ఇక లైసెన్స్ నా పేరు మీద ఉంటుంది, బండి నువ్వు నడుపు అన్నట్టుంది. ఎవరికైనా గుద్ది చంపితే ఇంత గమ్మతైన ముచ్చట ఇక మనం తెలంగాణ రియల్ ఎస్టేట్ రంగంలో చూస్తున్నాం. మళ్ళీ వీళ్ళందరూ చిన్నోళ్ళు కాదు చూడు, ఆరితేరి 1000 కోట్లకు ఎదిగి కొన్ని కోటాను కోట్ల ప్రాజెక్టులు చేసిన గ్రూప్స్ ఇవన్నీ కూడా. వీళ్ళ కథకి ఇట్లున్నది. ఇప్పుడు ఒక్క పిటిషన్ వేసినందుకు మొత్తం ఓనర్ ఎవరైతే బోయినపల్లి ఓనర్ ఎవరైతే జయవర్ధన్ రెడ్డి ఉన్నాడో ఆయన చేసిన ఒక కంప్లైంట్ తోటి ఇప్పుడు వీళ్ళ యొక్క భాగవతం అంతా కూడా బయటకు వచ్చింది. ఈ 1800 కుటుంబాలకు ఆల్రెడీ దీని మీద ఒక కేసు ఉన్నట్టు, ఇక్కడ కిరికిరి ఉన్నట్టు, కనీసం ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా అవన్నీ కూడా దాచి వాళ్ళందరికీ ప్లాట్లు అమ్మడం అంటే ఇది ఎంత పెద్ద మోసానికి పాల్పడ్డట్టు చెప్పండి. ఇక రియల్ ఎస్టేట్లో రంగాలలో ఇటువంటి మోసాలు అనేవి జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు ఆ 1800 మంది పరిస్థితి ఏంటి అనేది కూడా ఇంకా ట్రిబ్యునల్ తీర్పు ఇవ్వలేదు. ఆ ఫైనల్ తీర్పు కోసం చూడాలి. మరి వాళ్ళ
పరిస్థితి ఏంటి ఇక్కడ అనేది వెయిట్ చేయాలి. అండ్ ఎవరైనా కూడా ఇన్వెస్ట్ చేసే ముందు 1-2 సార్లు ఆలోచించుకోండి. ఇప్పుడు ఇక్కడ జయవర్ధన్ రెడ్డి ఇన్వాల్వ్ అయ్యి ఉండు కనుక ఇది బయటికి వచ్చింది. లేదు ఇది బయటికి రాకుండా కంప్లీట్గా పూర్తిగా అందరూ ఇందులో ఇన్వెస్ట్ చేసిన తర్వాత రేపు ఫ్యూచర్లో ఏదైనా ఒక ప్రాబ్లం అనేది అక్కడ క్రియేట్ అయితే వాసవి గ్రూప్స్ని అడిగే వాళ్ళ, లేకపోతే శ్రీ సాయిరామ్ ప్రాజెక్ట్స్ని అడిగే వాళ్ళ, ఎన్ని ఏళ్ళని తర్వాత నష్టపోయిన తర్వాత కోట్ల చుట్టూ తిరిగే వాళ్ళు ప్రజలందరూ కూడా. ఒకసారి రియల్ ఎస్టేట్ రంగంలో ఏ ప్లాట్కైనా సరే, ఏ ఫ్లాట్కైనా సరే ఒక్కసారి మీరు ఇన్వెస్ట్ చేసే ముందు 1-2 సార్లు క్రాస్ చెక్ చేసుకోండి. దానికి రెరా అప్రూవల్స్ ఉన్నాయా లేవా, అన్ని గవర్నమెంట్ పేపర్స్ సరిగ్గా ఉన్నాయా లేదా అని ఆచితూచి దాని మీద ఏమైనా ప్రీవియస్గా కేసులు ఉన్నాయా లేదా అని ఒకసారి క్రాస్ వెరిఫై చేసుకున్న తర్వాతే ఇన్వెస్ట్ చేయండి. ఇప్పుడు వీళ్ళందరి పరిస్థితి కూడా ఒక క్వశ్చన్ మార్క్గా మిగిలిపోయింది.